సాధారణంగా అందరూ వాళ్ళు ఏమంటుంటారంటే, అబ్బా 24 గంటలు ఇంట్లో ఉండి 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 చెడ్డ బోర్ కొట్టేస్తుంది, ఇల్లు ఒక జైల్లో ఉంది మాకు అని అంటారు. ఈ మొగుళ్ళు ఉన్నారే, వాళ్ళ ఇంట్లో మమ్మల్ని గంప కింద కోడిపెట్టలో ఉంచి వాళ్ళు ఊరంతా బలాదూరు తిరుగుతారు అంటారనమాట. ఉద్యోగానికి వెళ్తూ ఇంటి పనులు చేయడానికి బయటకు వెళ్తూ ఉంటే బలాదూరు తిరుగుతున్నామంట. అసలు ఈ ప్రాబ్లం అంతా హౌస్ వైఫ్ల దగ్గరే వస్తుందండి. సారీ, హౌస్ వైఫ్లు కాదు, హోమ్ మేకర్స్. ఈ మధ్య అలానే అంటున్నారు, హోమ్ మేకర్స్. ఇంకా నేను హోమ్ మినిస్టర్స్ అని అనలే. సరే, వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడం కోసం, లేదా జైల్లో ఉన్నాం అని అనిపించకుండా ఉండడం కోసం నేను ఈ హోమ్ మినిస్టర్స్కి కొంత ఏదో నాకు తోచి చెప్తానండి. పొద్దున్న లేవగానే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, పాచిమోహంతోనే ఫోన్ తీసుకుంటారు. తీసుకుని ఇలా 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 చూడడం, టక్ 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 అంటూ మెసేజ్లు పెట్టడం, ఒక గంట పైన గడిపేస్తారు. ఆ తర్వాత స్నానం చేసేసి 1 గంటలో వంట ఫినిష్ చేసేసి మళ్ళీ పట్టుకుంటారు ఫోన్. లేదా టీవీ సీరియల్స్, ఆ ఛానల్ ఈ ఛానల్ మారుస్తూ టీవీ సీరియల్స్ చూస్తారు. లేదా గంటల తరబడి అక్క చెల్లెలతో మాట్లాడతారు. రోజు విశేషాలు ఏముంటాయో మనకు తెలియదు, కానీ మాట్లాడతారు. లేకపోతే ఫ్రెండ్స్, అంతే, బాతా కానీ. ఇవన్నీ మానేస్తే మీకు బోల్డ్ అంత టైం. ఇవన్నీ చేస్తుంటేనే మాకు బోర్ కొడుతుంది, ఇంక ఇవన్నీ మానేస్తే ఇంకా బోర్డు టైం ఉండి ఇంకా బోర్ కొడుతుంది అని అంటున్నారా? బోర్ కొట్టదు, చేయడానికి చాలా పనులు ఉన్నాయి. మనం ఏదైనా పనిలో మునిగిపోతే అప్పుడు బోరే కొట్టదు. మీరు బోర్ కొట్టకుండా ఉండాలంటే, ఏమండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తిండి ఇంట్లో అయిపోయాయి అని చెప్పకుండా మీరు సంచి తీసుకుని వెళ్ళండి సూపర్ మార్కెట్కి. వెళ్ళి మీరే కూరగాయలు కొనుక్కోండి. బయటకు వెళ్తున్నారు కదా, జైల్లో ఉండదు కదా, ఇంకా బ్యాంక్ పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, మీరే చేయండి. ఆయన ఒక ఆఫీస్లో చచ్చేంత పని చేసి మళ్ళీ దారిలోకి కూరగాయలు అవన్నీ తేవాలా? ఇంకా ఏదో పూజ పునస్కారాలు ఉంటాయి కదా మీకు, ఉంటే అవి కూడా చేసుకోండి. ఇంకా తర్వాత బట్టలు ఉతికే పని ఉంటుంది, పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళని చూసుకునే పని ఉంటుంది, చాలా పనులు ఉంటాయండి. ఎందుకుండో? అవి మనం మానేసి బోర్ కొడుతుందంటే అలానే ఉంటుంది. బయట పనులు ఏవైనా సరే ఉంటే మీరు వెళ్ళి చెయ్యండి, బాగుంటుంది. కూరగాయలు కొనడానికి మీరు వెళ్తే ఎంత ఎంటర్టైన్మెంట్. మీకు బేరాలు ఆడడం చాలా ఇష్టం కదా, వాటితో బేరాలు ఆడండి, ఏదో పెద్ద టైంపాస్ మీకు. వాడు కిలో 80 రూపాయలు అంటే 40 రూపాయలకి ఇస్తావా అని అడగండి, ఎంత బాగుంటుంది. ఇలాంటి పనులన్నీ చేయండి, మీకు బాగుంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అని మనకి ఈ హోమ్ మినిస్టర్లు, అదే హౌస్ వైఫ్లు కాదు హోమ్ మేకర్స్ వల్లే వస్తుందండి. అదే ఉద్యోగం చేసే ఆడవాళ్ళ వల్ల మనకి ఎంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా మగవాళ్ళలాగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎంత కష్టపడి ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఎంత పని చేయాలి, అక్కడ బాసు చివాట్లు ఎన్ని తినాలి, ఎంత బాగా చేసినా బాస్ చేత మాటలు పడాలి, అవన్నీ వీళ్ళకి తెలియదు. అసలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండి, బస్ స్టాండ్లో నించుంటే ఆ బస్సులు ఎంతకీ రావు. ఒకవేళ బస్సు వచ్చినా బస్ స్టాప్లో కాకుండా అక్కడెక్కడో దూరంగా ఆపుతారు, పరిగెత్తుకుని వెళ్ళేలాగా అక్కడికి అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత రష్. సరే, కష్టపడి ఆఫీస్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత బాస్ ఇలా టైం చూస్తాడు, చూసేసి 2 నిమిషాలకి 3 నిమిషాలు కూడా అంటాడు, ఏంటి ఇవాళ లేట్ అయింది అని అడుగుతాడు అనమాట. ఇవన్నీ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది కష్టాలు. ఎన్ని చికాకులు అయిపోయాక ఇంటికి వస్తే మళ్ళీ పని, ఇన్ని చికాకులు అయిపోయాక ఇంటికి వస్తే మళ్ళీ పని. పాపం, పనిలో ఇన్వాల్వ్ కండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంతే, ఇంకా చెప్పడానికి ఉంది, అంతా మీ ఇష్టమే.